బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తాంధ్ర యానంలో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాంధ్ర యానంలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే 5 రోజుల పాటు 2 రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా విశాఖపట్నం, తుని, విజయనగరంలో వర్షం దంచికొడుతుంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సూర్య అందిస్తారు. సూర్య, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ విభాగం ఏం చెప్తుంది? విజయ్, ఏదైతే అల్పపీడన ప్రభావం అన్నది తీవ్రంగా కనిపిస్తోంది. గత 10 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది. అదేవిధంగా రేపటి వరకు, ఆదివారం వరకు కూడా మత్స్యకారులు సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళకూడదనేసి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఈ రాబోయే ఒక 2-3 రోజులు కూడా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా కాస్త చెదురుముదురు వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నము ఇవన్నీ ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రజలని చెప్పడం జరుగుతోంది. అదే విధంగా ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో ఈ భారీ వర్షాలు కురిసిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, రోడ్లు గతుకుల రోడ్లు ఉండడం వల్ల ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ లేవు అనేది కూడా జనాలకు అర్థం కాక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అదే విధంగా ఒకవైపు రాయలసీమ ప్రాంతంలో అయితే రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా వేడి ఉన్నింది. అదే విధంగా వర్షాలు లేక పంటలు నాశనమయ్యే పరిస్థితి ఉన్నింది. ఈ వర్షాలతో రైతులకి చాలా మేలు కలిగే పరిస్థితి ఉంది. కాకపోతే ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చేసి రాయితీ విత్తనాలు ఇచ్చే పరిస్థితి అనేది కనిపించలేదనేసి రైతులైతే ఆందోళన పడుతున్నారు. అదే విధంగా సోషల్ మీడియాలో వర్షాలు పడుతున్నాయి, అవి కొట్టుకొని పోయాయి, ఇటు కొట్టుకొని పోయాయి అన్నట్టు కొంతమంది లేనిపోని వదంతులు ప్రబలీకృతం చేస్తున్నారు. అలాంటివి చేయొద్దనేసి విపత్తుల నిర్వహణ సంస్థ కూడా జారీ చేసింది. ఏదైనా కానీ ప్రతి జిల్లా కలెక్టర్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సమాచారం ఉంటే దానికి కాల్ చేసి కనుక్కోవచ్చు అన్నట్టు ప్రభుత్వం కూడా తెలుపుతోంది. విజయ్, రైట్. థ్యాంక్ యూ ఆర్కే సూర్య.